హలో. నమస్తే. ఇది చాలా చిన్న న్యూసు. అయినా నాకు చూడగానే బాధేసింది. అందుకని చెప్తున్నాను ఇది. పార్వతీపురం మన్యంలో చాలామంది ఆడవాళ్ళు ఎంప్టీ వాటర్ పట్టుకొనొచ్చి ఎంప్టీ ఏమంటారు? పాట్స్. వాటర్ బిందెలుంటాయి గదా! వాటర్ బిందెలు పట్టుకొనొచ్చి మున్సిపల్ ఆఫీస్‌కి ముందు కూర్చున్నారక్కడ. బిందెలు పట్టుకొనొచ్చి. ఎందుకు కూర్చున్నారు అంటే, వాళ్ళకి గత కొంతకాలం నుంచి వాటర్ రావట్లేదట. డ్రింకింగ్ వాటర్ రావట్లేదట. ఎందుకు వాటర్ రావట్లేదు అనంటే, ఈ న్యూస్ ప్రకారం ఒక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక న్యూస్ రాశారు. ఈరోజే మధ్యాహ్నమే రాశారు. వాళ్ళ ప్రకారం ఏందంటే, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదో స్ట్రైక్‌కెళ్లారట. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదో స్ట్రైక్‌కెళ్లారట. అందుకని వాళ్ళకి వాటర్ ఆగిపోయినాయి. సరేనండి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు స్ట్రైక్‌కెళ్తే ఆల్టర్‌నేటివ్ అయితే ఎతకాలి కదా! వాళ్ళు అన్నం తినాలి, నీళ్లు తాగాలి. ఫుడ్ లేకుండాన్నా బతకొచ్చు కానీ నీళ్లు లేకుండా బతకలేరు కదండీ! ఐ డోంట్ నో వై ద గవర్నమెంట్ ఈస్ అంత ఎందుకు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదనేది నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఆ ఫోటోలు అవన్నీ చూడగానే. సరే పోనీ మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఏందంటే వర్షాకాలం కాదు ఇది. వర్షాకాలంలో వాటర్‌కి షార్టేజ్ ఏంటి అనంటే, నేను గతంలోకెళ్ళి చూసా. ఎందుకు పార్వతీపురం మన్యంలోనే ఎందుకు వాటర్ బిందెలు పట్టుకొని కూర్చున్నారు అక్కడ అని. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చూస్తే నాకు ఒక 3 న్యూస్‌లు దొరికాయి. ఈ మన్యంకి సంబంధించి 3 న్యూస్‌లు దొరికాయి. ఇది 2024 19 మార్చ్. ఇదే మన్యంకి సంబంధించి, ఇదే పార్వతీపురానికి సంబంధించి అప్పుడు మహిళలు ఇలాగే ఎంప్టీ బిందెలు పట్టుకొని వెళ్ళి కూర్చున్నారు. మార్చి అంటే అది సమ్మర్ ఏం కాదు, మరి పీక్ సమ్మర్ ఏం కాదు కదండి. మార్చిలో కూర్చున్నారు వాళ్ళు. అప్పుడు ఇష్యూ ఏంటి, పైప్ లైన్లు పగిలిపోయినాయట. మన్యం అదే పార్వతీపురానికి సంబంధించి పైప్ లైన్లు పగిలిపోతే వాళ్ళు వెంటనే రిపేర్ చేయలేదని, వాటర్ రాలేదని చెప్పేసి మహిళలు బిందెలు పట్టుకొని వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చొని, మాకు వాటర్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి కూర్చున్నారు. అక్కడ మహిళలనే కాదు, మగవాళ్ళు కూడా వెళ్తారు కదండి వాటర్ కోసం. ప్రజలు, అక్కడ ఉన్నటువంటి మన్యంలో ఉన్న ప్రజలు వెళ్ళారు. సరే వాళ్ళు ఏదో రెక్టిఫై చేసుకున్నట్టున్నారు దాన్ని. వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్‌గా రిపేర్ చేయమన్నారు. అంటే కమాన్. ఎప్పుడు ధర్నాకి దిగుతారంటే, ఎప్పుడు దిగుతారంటే ఓపిక నశించినప్పుడు ధర్నాకి దిగుతారు. అంటే పైప్ లైన్స్ పగిలిపోతాయి. వాళ్ళు జనరల్‌గా అడుగుతారు, ఏందంటే వాటర్ రావట్లేదని. ఒక 2 రోజులు వస్తాయి, మీరు అడ్జస్ట్ అవ్వండి అంటారు. ఒక 2 రోజులు అడ్జస్ట్ అవుతారు. తర్వాత స్లోగా ప్రెజర్ పెట్టడం మొదలెడతారు. ఇంకో 3 రోజులు అడ్జస్ట్ అవుతారు. 4 రోజులు అడ్జస్ట్ అవుతారు. అలా ఒక స్టేజ్ దాటిద్ది వాళ్ళకి. అప్పుడు ధర్నాకి దిగుతారు. అంటే ఇక్కడ పైప్ లైన్స్ పగిలిపోతే ధర్నాకి దిగారు అంటే అర్థం ఏందంటే, వాళ్ళని చాలా రోజులు హింసించారనే కదా అర్థం. వాటర్ పైప్ లైన్ రిపేర్ చేయకుండా. అంతే కదా. ఇది కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిందే ఇది కూడా. అక్కడ ఒక 60,000 మంది జనాభా ఉన్నారండి మన్యంలో. ఫ్రీక్వెంట్‌గా ఈ వాటర్‌కి సంబంధించిన ఒకసారి పైప్ లైన్లు పగిలిపోయినాయి అని చెప్పి ధర్నాకి దిగారు. సరే, ఇది 2024 మార్చి. 2025 మార్చిలో కూడా మళ్ళీ ఇది రెండోసారి. ఈ రెండోసారి ఎందుకు వచ్చారు ఇది ఎప్పుడు 21 మార్చి 2025. కరెక్ట్‌గా ఒక సంవత్సరానికి. ఈ మధ్యలో ఇంకెన్నిసార్లు ధర్నాలు చేశారో నాకైతే తెలీదు. నాకు 3 న్యూస్ దొరికాయి. సడన్‌గా చూసి ఏందిరా మహిళలు బిందెలు పట్టుకొని కూర్చున్నారు అని చెప్పి నేను లోపలికెళ్ళి రీసెర్చ్ చేస్తే నాకు 2 దొరికాయి. మరి నాకు తెలియకుండా ఎన్ని ఉన్నాయో తెలీదు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారో తెలీదు. మళ్ళీ మార్చి 2025 21వ తారీఖు 2025న మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడెందుకు మళ్ళా అదే ఎంప్టీ బిందెలు పట్టుకొని అక్కడ విలేజ్ అనే మున్సిపల్ ఆఫీస్ మీద కూర్చున్నారు. ఎందుకు వచ్చినారయ్యా అనంటే, సమ్మర్ కదా వాటర్ రాలేదని చెప్పారట. మార్చిలో సమ్మర్ ఏందండి, ఇది మేలోనో ఏప్రిల్ మే అంటే కొద్దిగా అప్పుడప్పుడే కొద్దిగా వాటర్ స్టార్ట్ అవుతుంది. సరే, మార్చిలోనే సమ్మర్ వచ్చేసింది, మీకు వాటర్ లేవు అని చెప్పేసి వాటర్ మాకు ఆల్టర్నేటివ్ ఎతకట్లేదు అని చెప్పి వాళ్ళందరూ పాపం నీళ్ళు లేక 3-4 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ చిన్న క్యానల్స్లో వాటర్ తీసుకొని, గ్రామీణ ప్రాంతాలు వాళ్ళు పడే కష్టాలు
మనకేం తెలుసండి ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, హైదరాబాదు, బెంగుళూరు వాళ్ళకి ఆ మన్యంలో పడేటువంటి వాళ్ళ పేదలు పడే కష్టాలు వీళ్ళకేం తెలుసు? తెలియదు వీళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ధర్నాకి దిగారు. ఇంత మూడోసారి ఇది. నేను ఐ హావ్ సీన్ థర్డ్ టైం. ఇక్కడ ఫండమెంటల్లీ వాట్ ఐ ఫీల్ ఈస్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రీ-ప్లాన్ టు డీల్ విత్ స్కేర్సిటీ, డిజాస్టర్ కానీ, స్కేర్సిటీ కానీ, షార్టేజ్ ఆఫ్ వాటర్ వచ్చిందని. ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చేది, ప్రతి సంవత్సరం వాటర్ షార్టేజ్ వచ్చేది. ప్రతి సంవత్సరం వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ ఎలా సప్లై చేయాలి అనేటువంటి ప్లానింగ్ ఉండాలి ప్రభుత్వానికి, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులకు ఉండాలి. ఉండవు. విజయవాడలో వాటర్ రాకపోతే గొడవ చేస్తారు, విశాఖపట్నంలో వాటర్ రాకపోతే గొడవ చేస్తారు, రైట్? కరెంటు పోతే, విజయవాడలో కరెంటు పోతే గొడవ చేస్తారు, విశాఖపట్నంలో కరెంటు పోతే గొడవ చేస్తారు. అక్కడ మాత్రం వాటర్ ఉండాలి, కరెంట్ ఉండాలి, అంతా ఉండాలి. ఎందుకంటే విజయవాడ క్యాపిటల్స్ కాబట్టి. మన్యం, పార్వతీపురం ఏముంది? పల్లెటూరు. వాళ్ళు కరెంట్ లేకపోయినా దోమలు కుట్టుకుంటూ పడుకుంటారు, వాటర్ లేకపోయినా సరే మురికి నీళ్ళు తాగి పడుకుంటారు అనేటువంటి దాన్ని ఏమంటారు? ఒక చిన్న చూపే వీటన్నిటికి కారణం అని నేనైతే భావిస్తున్నాను. కనీసం ప్రభుత్వాలకి ఒక ప్లాన్ అనేది ఉండాలి. సమ్మర్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? సరే, ఇప్పుడు సమస్య సమ్మర్ కాదు. ఇప్పుడేంటి, సమ్మర్ దాటిపోయింది. ఇప్పుడు ఎందుకు వాళ్ళు బిందెలు పట్టు కూర్చున్నారంటే మున్సిపల్ అసలుకే వాళ్ళు సమ్మర్లో స్ట్రగుల్ అయ్యారు. ఇదే మార్చి 31వ తారీఖు, మార్చి 21, 2025 ఈ సంవత్సరంలోనే జస్ట్ 2 months క్రితం ధర్నాకి దిగారు. ఎందుకు? సమ్మర్లో వాటర్ లేవని చెప్పారు. మరి మాకు ఆల్టర్నేటివ్ ఇవ్వండి, మీరు ఎక్కడైనా వాటర్ తెచ్చి ఇవ్వండి అని చెప్పి ధర్నాకి దిగారు. ఇప్పుడు ఎందుకు? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు స్ట్రైక్ చేశారంట. ఆల్రెడీ సమ్మర్లో సఫర్ అయిన వాళ్ళకి మళ్ళీ మీరు మున్సిపల్ కార్పొరేషన్ స్ట్రైక్ చేసి వాళ్ళకి వాటర్ లేకుండా హింసించడం కరెక్టా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని ప్రభుత్వం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, లోకేష్ గారు ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. మేము ప్రతిసారి అర్బన్ డెవలప్మెంట్ మీద మీరు ఎంత ఫోకస్ చేస్తారో ప్రపోర్షనేట్గా మీ ప్లాన్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 25% of urban and 75% of rural. Of course, 75% of money will be generated in the urban and 75% of money will be 25% of money will come from the 75% of rural. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. అర్బన్ డెవలప్మెంట్కి మనం ఎంత ఖర్చు పెట్టాలి, రూరల్ డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలని వీళ్ళని కూడా చూసుకోవాలని నా ఉద్దేశం. ఎక్కడో ఫెయిల్ అయ్యారు. నాకు ఆ ఫోటోలు చూడగానే నాకు బాధేసింది. నేను ఆ ఫోటోలు థంబ్నెయిల్లో పెడతాను. మీకు చూసి మీకు బాధేస్తే మీరు చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం.